టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసల జల్లైతే కురిపించాడు. ఇప్పటి వరకు ఎంతో క్రికెట్ ను చూసినా ఈ తరహా విధ్వంసకర బ్యాటింగ్ చూడటం ఇదే తొలిసారని తెలిపాడు. 5 టీ20ల సిరీస్ లో భాగంగా ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ అయితే చిత్తు చేసింది. ఈ విజయంతో 4-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ అభిషేక్ శర్మ 54 బంతుల్లో 7 ఫోర్లు 13 సిక్సర్లతో 135 పరుగుల విధ్వంసకర శతకంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మతో పాటు శివన్ దుబే కూడా 13 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 30 పరుగులతో రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లో బ్రైడన్ కార్స్ 38 పరుగులిచ్చి 3 వికెట్లు తీగా మార్క్వుడ్ 32 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, జెమీ ఓవర్టన్ తలో 1 వికెట్ తీశారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకి కుప్పకూలి ఘోర పరాజయం అయితే మూటకట్టుకుంది. ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో 55 పరుగులు మినహా అంతే విఫలమయ్యారు. భారత బౌలర్లో మహమ్మద్ షమి 25 పరుగులిచ్చి 3 వికెట్లు తీగా వరుణ్ చక్రవర్తి, శివన్ దుబే, అభిషేక్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్కి 1 వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన జోస్ బట్లర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ ను కొనియాడాడు. ఈ సిరీస్ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పాడు. ఈ సిరీస్ లో మేము కొన్ని విషయాల్లో మెరుగ్గా రాణించాం, మరికొన్నింటిని మాత్రమే మెరుగుపరచుకోవాల్సి ఉంది. సొంత గడ్డపై భారత్ అద్భుతమైన జట్టు. మా ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి ఎక్స్పీరియన్స్. బౌలింగ్ ప్రదర్శనలో కొన్ని బాగున్నాయి. ఈ రోజు కూడా బ్రైడన్ కార్స్, మార్క్వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నేను ఎంతో క్రికెట్ చూశాను, కానీ టీ20లో అభిషేక్ శర్మ లాంటి ఓచుకోత ఇన్నింగ్స్ ను ఈ రోజే చూశాను. అతని బాల్ స్ట్రైకింగ్ అసాధారణం. మా వరల్డ్ క్లాస్ బ్యాటర్ జో రూట్ జట్టులోకి వచ్చాడు. ప్రపంచంలోనే అతను ఓ అత్యుత్తమ బ్యాటర్. వన్డే సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాం. టీ20 సిరీస్ తరహాలోనే ఇది కూడా హోరాహోరీగా సాగుతుందని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.